హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మనసా పలకవే' ఎపిసోడ్ 117. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మొగుడిని మర్చిపోవు కదా అని అన్నాడు సిద్ధు. నేను నీలా కాదు అని అతడికి కౌంటర్ వేసింది సాహిత్య. ఏంటే బల్బు బాగానే పెరిగిపోయింది. మీ అమ్మ వాళ్ళని చూసుకొని వెంటనే వచ్చేసింది కదా ఈ పొగరు నీకు అన్నాడు సిద్ధు. మా అమ్మ వాళ్ళు నా దగ్గర లేనప్పుడు కూడా ఈ పొగరు నా దగ్గర అలానే ఉంది. కానీ అప్పుడు నీ మీద ప్రేమ ఉంది కాబట్టి నేను బయటికి తీయలేదు. ఇప్పుడు నీ మీద కోపం మాత్రమే ఉంది. ప్రేమ లేదు నీ మీద నాకు అని అంది సాహిత్య. నిజాలు మాట్లాడాలి గానీ ఇలా అబద్ధాలు ఎన్ని రోజులు కంటిన్యూ చేస్తావని అన్నాడు సిద్ధు. నేను చెప్పేది నిజం. నువ్వంటే ఇప్పుడు కోపం మాత్రమే ఉంది నాకు. ఎందుకంటే నువ్వు నీ బిడ్డ కోసమే నాతో మంచిగా ఉన్నట్టు యాక్ట్ చేస్తున్నావు. కానీ నేను ప్రెగ్నెంట్ అని తెలియక ముందు నువ్వు నాతో ఎలా ఉన్నావో నాకు తెలియదా? ఆఖరికి మన బిడ్డ రాకకి కారణమైన మన కలయికని కూడా నువ్వు అపవిత్రంగా మాట్లాడావు. కోరిక మాత్రమే అన్నావు. అలాంటి మాటలు నేను నా జీవితాంతం మర్చిపోతాను అనుకుంటున్నావా? నేను బతికున్నన్ని రోజుల్లో కూడా మర్చిపోను. అయినా అన్న నువ్వు మర్చిపోయినా పడ్డ నేను మర్చిపోలేను సిద్ధూ. ఎందుకంటే ఒక ఆడదాన్ని ఒక దెబ్బ కొట్టినా పడుతుంది కానీ ఒక మాట అంటే అది బతికి ఉన్నన్ని రోజులు చచ్చిపోయే వరకు కూడా మర్చిపోదు. ఇప్పుడు నేను కూడా అంతే. నేను వెళ్తుంది కూడా నీకు కొన్ని రోజులు దూరంగా ఉండాలి అనే. ఎందుకంటే నీ నాటకం నేను భరించలేకపోతున్నాను సిద్ధూ. నువ్వు నా మీద ఏదో ప్రేమ ఉన్నట్టుగా నటిస్తూ ఉంటే నేను చూడలేకపోతున్నాను అని అంది సాహిత్య. నేను నాటకాలాడుతున్నానా? నా ప్రేమ నాటకం అనిపిస్తుందా సాహి నీకు? అన్నాడు సిద్ధు. ఖచ్చితంగా అనిపిస్తుంది. నేను ప్రెగ్నెంట్ అవ్వక ముందు ఒకలాగా, నేను ప్రెగ్నెంట్ అయిన తర్వాత నువ్వు ఒకలాగా మారితే, నువ్వు ఖచ్చితంగా బిడ్డ కోసమే నాతో ప్రేమగా ఉంటూ, బిడ్డ కోసమే నాతో కలిసి ఉంటున్నావని ఖచ్చితంగా నాకనిపిస్తుంది సిద్ధు. కాబట్టి నువ్వు నా దగ్గర డ్రామాలు చేయాల్సిన అవసరం లేదు అని సాహిత్య కోపంగా అరుస్తూ ఉంటే, వెంటనే ఆమె అరుపు బయటికి రాకుండా అతని పెదాలతో ఆమె పెదాలను మూసేశాడు. అలా 10 నిమిషాల ముద్దు తర్వాత ఆమె ఆయాసంగా ఊపిరి పీల్చుకుంటుంటే, అప్పుడు ఆమెను వదిలేసి ఇంకొక్కసారి నా ప్రేమను నాటకం అంటే చంపేస్తాను. ఏమనుకున్నావో అర్థమయిందా? ఇన్ని రోజులు బానే ఉండేదానివి కదే రాక్షసి! మళ్ళీ ఇప్పుడేం పురుగు పుట్టింది? అని అన్నాడు సిద్ధు. నువ్వంటే ఏంటో తెలిసిందిరా. అందుకే అన్ని నిజాలు మాట్లాడుతున్నాను. అయినా నీకు నేను దూరంగానే ఉంటాను కదా! నీకు నచ్చినట్టుగా ఉండు. నువ్విక నాటకాలు ఆడాల్సిన అవసరం లేదులే. నేనిక ఇక్కడ ఉండను కదా! అని సాహిత్య లేచి బయటికి వెళ్ళబోతూ ఉంటే, ఆమె కన్నా ముందే లేచిన సిద్ధు ఆమె కన్నా ఫాస్ట్‌గా డోర్ దగ్గరికి వెళ్ళేసి డోర్ క్లోజ్ చేసి ఆమెకు ఇరువైపులా చేతులు పెట్టి ఆమెను వాల్‌కి లాక్ చేసి, ఏంటే పుట్టింటికి వెళ్తున్నాను అని బానే రెచ్చిపోతున్నావు. నువ్వెక్కడికి వెళ్ళినా మళ్ళీ తిరిగి వచ్చేది ఇక్కడికే. సిద్ధుగాడి దగ్గరికే అని మర్చిపోతే ఎలా? నీ కడుపులో పెరుగుతుంది సిద్ధుగాడి బిడ్డ. అర్థమైందా? నువ్వెక్కడ ఉన్నా, నా బిడ్డ ఎక్కడ ఉన్నా మీరు తిరిగి వచ్చేది నా దగ్గరికి అని ఇప్పటికైనా నీ తెలివి తక్కువ బుర్రకి ఎక్కించుకో. అంతేగాని పిచ్చి పిచ్చి వేషాలు వేసి నాతో తన్నులు తినకు. అర్థమయిందా? అన్నాడు సిద్ధు కోపంగా. నీ కోపాలిక్కడ ఎవడు పట్టించుకోవడం లేదులే. ఇన్ని రోజులు నువ్వు నా ప్రేమను పట్టించుకున్నావా? నేను నీ కోపాన్ని పట్టించుకోవడానికి అని అంది సాహిత్య. ఉఫ్! ఇప్పటికే నువ్వు నాకు దూరంగా వెళ్తున్నావని పిచ్చ కోపంలో ఉన్నాను. అయినా మళ్ళీ ఇలా మాట్లాడి ఎందుకే నాకు కోపం పెంచుతావు? సరే నువ్వెలా అనుకున్నా ఓకే. నా ప్రేమ నీకర్థం కాదు. నువ్వెలా అనుకుంటే అలా. అయినా నేను కూడా అలానే ప్రవర్తించాను కాబట్టి నేను తప్పు పట్టలేను నిన్ను. కాబట్టి జాగ్రత్త నా బేబీ జాగ్రత్త అర్థమైందా? అటు ఇటు పరిగెత్తకుండా పుట్టింట్లో ఉన్నాను అని పిచ్చి వేషాలు వేయకుండా జాగ్రత్తగా ఉండు. డైలీ ఫుడ్ సరిగ్గా తీసుకో. మంత్లీ చెకప్ చేయించుకో. నాకు వీలైనప్పుడు వచ్చి కలుస్తాను. సరేనా? ఇక వెళ్ళు. ఇప్పటికే మొహం చూడు ఎలా పెట్టుకున్నావో నేను లేట్ చేస్తున్నాను అని. సిద్ధు డోర్ ఓపెన్ చేయడంతో సాహిత్య సిద్ధు బుగ్గ మీద చిన్నగా ఒక్కటి పీకి బయటికి వెళ్ళింది. దీనికి బల్బు మామూలుగా పెరగలేదు. మళ్ళీ
ఎక్కడికి పోతుంది? ఇక్కడికే వస్తుంది కదా! అప్పుడు సిద్ధు గాడంటే ఏంటో చూపిస్తానులే అని సిద్ధు షర్ట్ హ్యాండ్స్ మడత పెట్టుకుంటూ బయటకి రాగానే ఇక అందరూ బయలుదేరారు బయటికి. ఇక సారథి గారు, రాణి గారు కాస్త మెల్లిగా సిద్ధు దగ్గరికి వచ్చి, "మీ పెళ్ళికి ఒప్పుకోనందుకు, మిమ్మల్ని చాలా మాటలన్నందుకు క్షమించండి అల్లుడు గారు. కానీ కూతురుతో పాటు మీరు కూడా అక్కడికి వస్తే బాగుండేది. ఇలా కూతుర్ని ఒక్కదాన్నే తీసుకెళ్తే ఏం బావుంటుంది?" అని రాణి గారు, సారథి గారు అడిగేసరికి, "నిజంగా నాకిప్పుడు కుదరదత్తయ్య, మావయ్య. ఏమనుకోకండి. ఒక్క 10 రోజుల్లో నేనే వస్తాను" అని సిద్ధు చెప్పగానే, "అలాగే అల్లుడు గారు వెళ్ళొస్తాం" అని వాళ్ళు సాహితిని తీసుకెళ్ళి జాగ్రత్తగా కార్‌లో కూర్చోబెడుతూ ఉంటే, అశోక్, కేశవ్ అన్నదమ్ములు వచ్చి, "వెళ్ళొస్తాం బావ" అని సిద్ధుకి చెప్పి వాళ్ళు కూడా వెళ్లారు. అలాగే ఆశా, తార "వెళ్ళొస్తాం సిద్ధు" అని చెప్తే, పిల్లలిద్దరూ "బాయ్ మావయ్య" అని చెప్పి అందరూ వెళ్లి కార్‌లలో కూర్చున్నారు. త్రివేణి నారాయణ గారు కోడలికి 100 జాగ్రత్తలు చెప్పారు. "జాగ్రత్త తల్లి, ఏదైనా ఇబ్బందుంటే వెంటనే హాస్పిటల్‌కి వెళ్ళు. రోజూ ఫోను చేస్తూ ఉండు తల్లి. జాగ్రత్త" అని త్రివేణి గారు కోడలు వెళుతూ ఉంటే కన్నీళ్లు పెట్టుకోవడంతో, అంత మంచి అత్తగారు దొరికినందుకు నిజంగా సాహిత్య ఫ్యామిలీ అందరూ సంతోషపడతారు. అలాగే జానకమ్మ రఘుపతి గారు కూడా మనవరాలికి జాగ్రత్తలు చెప్తే, హిత వాళ్ళ వదినకి సెండ్ ఆఫ్ ఇవ్వగానే సిద్ధు మాత్రం కళ్ళతోనే జాగ్రత్తలు చెప్తూ ఉంటాడు సాహిత్యకి. సాహిత్య అందరితో మాట్లాడుతున్నా కూడా ఆమె చూపులన్నీ కూడా సిద్ధుకి అప్పగించేసింది. వెళ్ళొస్తామని 2 కార్లు అక్కడి నుండి కదిలాయి. సాహిత్య వాళ్ళు కార్లు కనుమరుగయ్యే వరకు కూడా అక్కడే నిలబడి ఆమె వెళ్ళిపోగానే సిద్ధు వాళ్ళ రూమ్‌లోకి వెళ్ళిపోయాడు. ఇప్పటివరకు ఇద్దరుగా ఉన్నారు. ఇక అతడికి చాలా ఒంటరిగా అనిపిస్తూ ఉండడంతో ఆ రూమ్‌లో ఉండాలి అనిపించదు. కానీ ఆమె రోజూ హత్తుకునే, పడుకునే పిల్లో కనిపించింది. అది హత్తుకొని, "రాక్షసి వదిలిపెట్టి వెళ్ళిపోయావు కదా! ఎన్ని రోజులు అక్కడే ఉంటావో మొగుడుని వదిలేసి నేను కూడా చూస్తాను" అని తన మనసులో అనుకున్నాడు సిద్ధు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్.